సార్ దాదాపు సంవత్సరం అవుతుంది కదా పరిపాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తానంటున్నాడు. అట్లాగే తల్లికి వందనం అని గాని, లేకపోతే రేపు ఆగస్టు 15 బస్సులని గాని ఇస్తానంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉందనుకుంటున్నారు ఏంటి? అంతా బాగుంది, చేస్తాడు, గ్యారెంటీ పక్కా. హ్మ్. హ్మ్. అంత అంత నమ్మకం ఏంటి సార్? గ్యారెంటీ లోగడ చేసి ఉన్నాడు. అవును. అతని మీద నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ళు ఆగండి మళ్ళీ నేను వస్తా రప్పా రప్పా డాడీకి వచ్చేది రప్పా రప్పా చేయటమే, అదే వచ్చేది చేసేది. అంతకన్నా తప్పితే ఏమి లేదు. అంటే కనీసం కళ్ళ ముందు కనపడుతున్నాయి కూడా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు అంటున్నారు. ఒప్పుకోరాళ్ళు బుకాయించి ఏదో విధంగా మళ్ళీ రావాలి కుర్చీలోకి. హ్మ్. అదే వాళ్ళ పద్ధతి. మరి జనాలు దేశం మీద ఎన్ని చేశారు, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు. వాళ్ళు చేసిన 5 ఏళ్లలో ఏంటి చేసింది అవును. ఫలాంది అని ఒకటి ఉండాలిగా. అవును. ఏం చేశారు? అన్నా క్యాంటీన్లు ఎందుకు ఎత్తేసారు? పోలవరం ఎందుకు ఆపేశారు? అవును. ఇవన్నీ దేనికి చేస్తున్నారు? అమరావతి. అమరావతి ఆపేశాడు. హ్మ్. అసలు అమరావతి ఇక్కడ ఉంచడం తీసేస్తాం అన్నాడు. అవును. అట్టనే మరి పెన్షన్లు సరిగ్గా ఇచ్చాడా? లేదు. అమ్మఒడి అన్నాడు, అందరికి ఇచ్చాడా? లేదు. ఇవాళ ఎట్టొస్తున్నాయి? అవును. ముసలి వాళ్ళకి పెన్షన్లు ఎట్టొస్తున్నాయి? అవును. తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. అట్లాగే అందరికి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. ఎంతమంది అంటే అంతమందికి సార్ ఇస్తున్నాడు. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా అలా సర్వైవల్ అవ్వగలుగుతున్నారంటారు? అతని దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి. అతని సీనియారిటీ వేరు, అతని పద్ధతి వేరు. ఉమ్. అతను దాదాపు 40 ఏళ్ళు అయింది వచ్చి రాజకీయంలోకి. ఏనాడన్నా ఒక బూత్ మాట విన్నారా? లేదు. లేదు. అది అతని పద్ధతి. మరి అట్లాంటి వ్యక్తులు చూసి కూడా గత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే జనాలు గెలిపించారు. 5 ఏళ్ల పరిపాలన చూశారు. ఓద బాబు వద్దనుకున్నారు. 11 సీట్లు ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ నేను వస్తాను, 3 ఏళ్ళు అయిపోయి 1 సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అని జగన్ అసలు అటువంటి సమస్య లేదు. ఉమ్. ఆ, అసలు వస్తాడు అనే సమస్య లేదు. అసలు ఆలోచన లేదా? ఆ ఆలోచనే లేదు. మరి పేర్ని నాని గారు లేదా అంబటి రాంబాబు వీళ్ళంతా అసలు అసలు వీళ్ళ నాయకులా? ఉమ్. వీళ్ళకి తెలుసా రాజకీయం? ఉమ్. ఇప్పుడు టీడీపీలో నాకేం టీడీపీ ప్రేమ కాదు, వాళ్ళంటే తీసేసాం కాదు. ఉమ్. టీడీపీలో ఉన్న నాయకులతో పోలిస్తే అందులో సరైన నాయకుడు ఎవరో నాకు చెప్పండి. ఉమ్. మీరే చెప్పండి. మరి ఇప్పుడు లాండ్ ఆర్డర్ని కూడా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని అంబటి రాంబాబు గారు అసలు పోలీసులతో వాగ్వాదం చేస్తున్నాడు, మొత్తం బ్యారికేడ్లు లేపేస్తున్నాడు. మరి ఆయన అదంతా వాళ్ళకే దరిద్రం. ఆ, అదంతా రేపు వాళ్ళకే ఎఫెక్ట్. అది అవును. చెయ్యొచ్చు, అది ఉమ్. తప్పు కదా. అవును. సో అంటే ఈ విధంగా ఏదో ఒక విధంగా పరిశ్రమలు రానివ్వకుండా లేకపోతే లాండ్ ఆర్డర్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకుంటే దానివల్ల ఎవరు సార్ నష్టపోయారు ఎవరు నష్టపోతారు? పబ్లిక్ నష్టపోతారు. కదా? అవును. రాష్ట్ర ప్రజలు నష్టపోతారనే ఆలోచన ఉందా ఆయన? లేదు. ఉంటే ఎందుకు చేస్తాడు ఆ పని? ఉమ్. చేయడు కదా. సో చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరోవైపు యువ నాయకుడిగా లోకేష్ గారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది వాళ్ళది. ఉమ్. పవన్ కళ్యాణ్ ఏ మాటకు ఆ మాట ఒప్పుకుంటున్నాడు. ఉమ్. సీనియరు చంద్రబాబు. అవును. ఆయన పరిపాలనలో నాకు అంత లోతుగా తెలియదు. అవును. ఆయన సపోర్ట్ తీసుకొని నేర్చుకుంటున్నాను. ఉమ్. చాలా బాగుందని ఇంకో చెబుతున్నాడు. 3 దఫాలు కూడా ఆయన ఉండాలి, నేను సపోర్ట్ చేస్తాను, కూటమి ఇలాగే ఉండాలని చెప్పి ఆయన అంటున్నాడు. ఉమ్. కానీ ఏం జరిగిద్దో కానీ నెక్స్ట్ గవర్నమెంట్ మటుకు వెళ్తాయి. ఉమ్. సో చంద్రబాబు ఏమో పెద్దోడైపోతున్నాడు. మళ్ళీ కూటమి వచ్చిందంటారా? గ్యారెంటీగా వచ్చింది. మరి ఈయన అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నాడు? మరి అంతమంది జనాలు కూడా వస్తారు. పోయినసారి చెప్పాడు, ఏమైంది? ఉమ్. పోయినసారి చెప్పాడుగా, ఉమ్. 175 అన్నాడు. అవును. ఏం జరిగింది? ఉమ్. నీకు పోయినసారి అట్టిచ్చాడు 151 సీట్ అంటే మామూలుగా ఇచ్చారా? అవును. మరి దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలా? అవును. అది. సో అది చూసే జనాలు వద్దనుకున్నారు. ఉమ్. మీరు అన్నట్టు బాబాయ్ ఈ రోజున అన్నా క్యాంటీన్లు అని కానీ లేకపోతే అమరావతిలో అభివృద్ధి అని కానీ అన్నింటినీ ఏం మామూలుగా నాశనం చేశాడా? బాగుకున్నాడంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నాడు, ఎందుకు పాల్గొట్టాడు? అది అవును. ఎంత తప్పులు, చాలా తప్పులు. ఇటువంటివన్నీ లెక్క. ఆ ఋషికొండలో ఎందుకు కట్టినట్టు? అది అవును. ఏం చేస్తున్నారు ఇప్పుడు దాన్ని? ఉమ్. 500-600 కోట్లు అంటే మాటలా? అవును. సో ఇవన్నీ కూడా జనాలకు తెలుసు, పెచ్చోడేం కాదు, అమాయకులు కాదు జనాలు. అంతేగా. ఆ? ఏం కాదు. ఓటేసేవాడేమో అమాయకుడు కాదు. ఎందుకైతే ఇప్పుడు నేను కూర్చున్నా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అంతేగా. ఆ. ప్రతిదీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఎట్లా ఏం సమాధానం చెప్పాలో జనాలకు తెలుసు. ఆ. సో అంటే జనాలు వచ్చినా కూడా అభిమానం వేరే. అంటే రాష్ట్రం మీద అభిమానం ఏముంది ఉంటుంది, నాయకుడి ఇప్పుడు? మీద అభిమానం కాదు. ఎక్కువగా ఇవాళ డబ్బులు, మందు, ఉమ్. పొలవ పట్లాలు, వీటికి జనం ఉమ్. ఓటు ఎట్టేస్తారో డిసైడ్ ఎప్పుడో అయిపోతారు. ఉమ్. అది. సో అమాయకులు అయితే లేరు. ఆ, మరి ఇప్పుడు ఏదో నేను రప్పా రప్పా నరుగుతా ఎక్కడ సప్త సముద్రాల అవతలున్నా అసలు ఆ మాటలు ఎంత తప్పు మాటలు. చంద్రబాబు నోటి ఏమంటే ఎన్నాడన్నా ఈ మాటలు విన్నావా? లేదు. తప్పు కదా. అవును. రప్ప రప్ప ఏంటి? ఎవరు నరుగుతావు? ఉమ్. ఏం చేశారని ఎందుకు నరుగుతావు? అవును. సో ఇంత
ఇంత భయానక వాతావరణం సృష్టిస్తే ఈయన్ని నమ్మి ఎవరైనా ఓట్లేస్తారా, లేదా ఎవరైనా పరిశ్రమలు వస్తాయా, ఏదో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా ఎవరైనా? మొన్న చాలా దెబ్బతిని వెనక్కి వెళ్ళిపోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. అది సో మొత్తం మీద ఇప్పుడు బానే ఉందంటారు ఈ పరిపాలన? చాలా బాగుంది. Please subscribe to Leo News for more videos.